హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అజయ్ కుమార్. వెల్కమ్ టు ఏజే హైటెక్ వాల్. ఫ్రెండ్స్, నేను చేసే టెక్నాలజీకి సంబంధించిన లేటెస్ట్ వీడియోలు మీరు చూడాలనుకుంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, ఇవాళ మనము ఫేస్బుక్లో ఫస్ట్ నేమ్ సన్నేమ్ అని ఉంటుంది కదా, సన్నేమ్ అనేది ఎలా రిమూవ్ చేయాలో తెలుసుకుందాం. దీనికోసం మీ దగ్గర ఉన్న యూసీ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్, ఇది కేవలం మన యూసీ బ్రౌజర్లో మాత్రమే ఈ ట్రిక్ అనేది పనిచేస్తుంది, వేరే దాంట్లో పనిచేయదు. ఫేస్బుక్ని ఓపెన్ చేయండి. మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ టైప్ చేయండి. లాగిన్ అని క్లిక్ చేయండి. ఈ సైడ్కి మనకి రైట్ సైడ్ ఉన్న 3 లైన్స్ ఉన్నాయి కదా, దాన్ని క్లిక్ చేయండి. ఫస్ట్ నేమ్ సన్నేమ్ అని ఉంటుంది కదా, ఇవాళ ఫస్ట్ నేమ్తో పెడితే క్రియేట్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. దీనికోసం మీరు సెట్టింగ్స్ అని క్లిక్ చేయండి. పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. నేమ్ అని ఉంది కదా, క్లిక్ చేయండి. కుమార్ని నేను తీసేస్తాను. ఇప్పుడు సన్నేమ్ని రివ్యూ చేంజ్ అని క్లిక్ చేశాను. ఈ మస్ట్ ప్రొవైడ్ సన్నేమ్ అని ఉంది అంటే ఏంటంటే మన సన్నేమ్ అనేది కంపల్సరీ ఇవ్వాలని చెప్తాం. 3 లైన్స్ ఉంది, దీన్ని క్లిక్ చేయండి. లాంగ్వేజ్ని క్లిక్ చేయండి. ఇండోనేషియా అనేది లాంగ్వేజ్ సెలెక్ట్ చేయండి. ఇండోనేషియా అనేది ఎందుకనంటే ఇండోనేషియా వాళ్ళకి ఫస్ట్ నేమ్ సన్ నేమ్ అనేది ఉండదు. సో వాళ్ళకి ఏంటంటే మన ఇండోనేషియన్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని తర్వాత అక్కడ ఈ ఐపీ అడ్రస్ కానీ మనం ఇచ్చుకుంటే ఆటోమేటిక్గా మన ఫేస్బుక్ సైట్ అనేది ఇండోనేషియా నుంచి మనకు యాక్సెస్ అవుతుంది. అంటే మనము లోకల్లో మనం యాక్సెస్ చేస్తున్నాం, ఇండోనేషియాలోనే యాక్సెస్ చేసినట్టు ఉంటుంది. అప్పుడు మనము సన్ నేమ్ అనేది తీసేసి కేవలం మన పేరు మాత్రమే పెట్టుకోవచ్చు. మినిమైజ్ చేయండి. ఇండోనేషియాకి సంబంధించిన ఐపీ అడ్రస్ ఎక్కడ ఇవ్వాలో మీకు చూపిస్తుంది. దీనికోసం మీరు సెట్టింగ్స్ అనేది క్లిక్ చేయండి. మోర్ని క్లిక్ చేయండి. సెల్యులార్ నెట్వర్క్స్ అని ఉంది కదా ఆప్షన్ని, దాన్ని క్లిక్ చేసేయండి. పాయింట్ నేమ్స్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. నేను ఇక జియో నెట్ వాడుతున్నాను, అందుకే నాకు జియో నెట్ అని చూపిస్తుంది. మీరు ఒకవేళ ఎయిర్టెల్ కానీ వోడాఫోన్ కానీ ఏదైనా సరే నెట్వర్క్ మీరు వాడితే దానికి సంబంధించిన నెట్వర్క్ ఇక్కడ చూపిస్తుంది. జియోది నెట్ అనేది క్లిక్ చేయండి. ఇప్పుడు మనకు ప్రాక్సీ అని కనిపిస్తుంది కదా, ప్రాక్సీస్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఇండోనేషియా ఐపీ అడ్రస్ ఇవ్వండి. మీకు ఈ ఐపీ అడ్రస్ అనేది కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. పోర్ట్ని క్లిక్ చేయండి. పోర్ట్ సంబంధించిన 8080. సో ఇప్పుడు మీరు బ్యాక్ వచ్చేసేయండి సేవ్ చేసి. ఒక యూసీ బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఫేస్బుక్ సైట్ని ఒకసారి రిఫ్రెష్ చేసేయండి. ఇప్పుడు ఇక 3 లైన్స్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. సెట్టింగ్స్ని క్లిక్ చేయండి. ఏంటంటే లాంగ్వేజ్ చేంజ్ చేసినాం కాబట్టి మనకి. తర్వాత ఇన్ఫార్మ్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసేయండి. నేమ్, ఇప్పుడు సన్ నేమ్ అని ఉంటుంది, కుమార్ది తీసేయండి. సో కింద ఉంది కదా నా ఆప్షన్ని క్లిక్ చేసేయండి. ఇక్కడ మీ ఫేస్బుక్ పాస్వర్డ్ని టైప్ చేయండి. సో చేంజ్ ఆటోమేటిక్గా మనకి ఫేస్బుక్ నేమ్ అనేది చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఖాళీ ఫస్ట్ నేమ్ మాత్రమే కనిపిస్తుంది. జస్ట్ ఇప్పుడు అజయ్ అని మాత్రమే కనిపిస్తుంది. ఇప్పుడు ఏంటి ప్రొఫైల్ నేమ్ చూడండి. సో ఇలా మనకి ఫేస్బుక్ నేమ్ అనేది చేంజ్ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఈ ట్రిక్ని యూజ్ చేసుకొని మన సన్ నేమ్ని రిమూవ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో తర్వాత మీ లాంగ్వేజ్ అన్నిటిని చేంజ్ చేసేసుకోండి. డిఫాల్ట్గా మీ లాంగ్వేజెస్ ఏమో ఫేస్బుక్ లాంగ్వేజ్ డిఫాల్ట్గా ఏమో పెట్టుకున్నారో ఆటోమేటిక్ డిఫాల్ట్గా మీరు ఆ లాంగ్వేజ్ అనేది చేంజ్ చేసేయండి. ప్రాక్సీ ఐపీ అడ్రస్ని కూడా రిమూవ్ చేసేయండి. ఎందుకంటే మనకి దీనివల్ల
ప్రాక్సీ ఐపీ అడ్రస్ ఇవ్వడం వల్ల కేవలం ఫేస్బుక్ మాత్రమే మనకు యాక్సెస్ అవుతుంది. వేరే ఏ గూగుల్ కానీ ఏ సైట్స్ మనకు యాక్సెస్ కావు. ప్రాక్సీ సర్వర్ అండ్ పోర్ట్ నెంబర్ ఇవన్నీ రిమూవ్ చేసేయండి. సో మినిమైజ్ చేసేసి మీరు నార్మల్గా మీ ఫేస్బుక్ని ఎలా యూజ్ చేస్తారో అలా యూజ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. దిస్ ఈజ్ అజయ్ కుమార్ సైనింగ్ ఆఫ్.